ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ ద్వారా ఒక రాజ్యాంగపరమైన మౌలిక ప్రశ్న రైజ్ అయింది. ఒక ఎలక్టెడ్ చీఫ్ మినిస్టర్ లేదా ఒక ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? ప్రధానమంత్రి అరెస్ట్ కావడము అనేది మనకు ఊహకు అందడం లేదు. కానీ ఇవాళ కేంద్ర ఏజెన్సీలు రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయగలిగాయి. రేపు ఉదాహరణకు ఒక రాష్ట్రంలో రాష్ట్ర పోలీసు గనక కేసు పెట్టి ఆ కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేసి ప్రధానమంత్రి నేరము చేశాడు అని గనక ముందుకొస్తే ప్రధానమంత్రిని అరెస్ట్ చేస్తానికి రాష్ట్ర పోలీసు వెళితే ఇట్ మే బి అన్ హైపాథెటికల్ క్వశ్చన్, ఊహాజనితమైన అంశమే. ఎందుకంటే భారతదేశ రాజ్యాంగంలో ఏమున్నప్పటికీ ఆచరణలో కేంద్ర రాష్ట్ర సంబంధాలు కేంద్రానికి అనుకూలంగా ఉన్నాయి. అందువల్ల ఆ రకమైనటువంటి చర్య రాష్ట్రం చేయగలుగుతుందా? ఎందుకంటే మన రాజ్యాంగమే ఫెడరల్ రాజ్యాంగం అయినప్పటికీ కూడా కొంత కేంద్రం వైపు మొగ్గు చూపుతాయి. క్వాసై ఫెడరల్ కాన్స్టిట్యూషన్ అంటారు, ఇది పూర్తి ఫెడరల్ కాదు అంటారు. అందువల్ల నేను అంటున్నట్లు రాష్ట్ర పోలీసు రాష్ట్రములో జ్యురిస్డిక్షన్లో ప్రధానమంత్రి నేరం చేశాడని ఆరోపిస్తూ కేసు పెట్టగలుగుతాయా, అరెస్ట్ చేయగలుగుతాయన్నది హైపాథెటికలే కావచ్చు. కానీ ప్రధానమంత్రి అరెస్ట్ అయితే ఏంటి, దేశం ఎలా పాలన జరుగుతుంది? పోనీ రాష్ట్రం పక్కకు పెడదాం, ఊహించుదాం సిబిఐకో ఈడీకో స్వతంత్ర వ్యవస్థలుగా మనం చెప్తూ ఉంటాం. టెక్నికల్లీ స్వతంత్ర వ్యవస్థలే, కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా చేయాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే బీజేపీ కూడా చాలాసార్లు చెప్తూ ఉంటుంది మాకేం సంబంధం అని. అవి స్వతంత్ర వ్యవస్థలుగా పనిచేసి ప్రధానమంత్రి పైన ఒక ఎఫ్ఐఆర్ ఈడీ కేసులు నడితే ఈసీఐఆర్ అంటారు, ఈసీఐఆర్ దాఖలు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తానికి వెళ్ళాయనుకుందాం. వాట్ విల్ బీ ద కాన్స్టిట్యూషనల్ ఫాలోఅవుట్? ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే ప్రధానమంత్రి విషయంలో ఇది జరగలేదు, జరగడం కాస్త ఊహకు అతీతంగానే ఉండవచ్చు. కానీ ముఖ్యమంత్రిని అరెస్ట్ అయినప్పుడు ప్రధానమంత్రి అరెస్ట్ కూడా అసాధ్యమా? శేషన్ లాంటి వారు ఎన్నికల కమిషన్కు హెడ్ చేస్తే ఏం జరిగిందో చూశాం. రేపు ఈడీకో సిబిఐకో అలాంటి ఒక బలమైన వ్యక్తి వచ్చి ప్రధానమంత్రి పైన కేసు పెట్టి అరెస్ట్ చేస్తా అంటాడు అనుకున్నాం. ఏ పరిస్థితి వస్తుంది? ఈ ప్రశ్న ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే ఇవాళ ఢిల్లీలో ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ మాత్రమే అయ్యాడు ముఖ్యమంత్రి, ఎందుకంటే వాస్తవంగా ఆయన ఇప్పటికీ నిందితుడే. ఆయన మీద ఏ కేసు ప్రూవ్ కాలేదు. ప్రూవ్ అవుతుంది అన్న ప్రాబబిలిటీ కూడా చాలా తక్కువ. ఎందుకంటే ఈడీ కేసుల్లో కన్విక్షన్ రేటు నెగ్లిజిబుల్గా ఉంటుంది. ప్రూవ్ అవుతుంది అనేటువంటి పాసిబిలిటీ ప్రాబబిలిటీ చాలా చాలా తక్కువ. కానీ ఈలోగా మేము ముఖ్యమంత్రిని జైల్లో పెట్టాం. ముఖ్యమంత్రి జైల్లో పెట్టడం ద్వారా ఢిల్లీ ప్రజల హక్కులకు భంగం వాటిల్లడం లేదా? ఎందుకంటే ఢిల్లీ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి, తమను పాలించమని ముఖ్యమంత్రి ఎన్నుకున్నారు. ఢిల్లీ ఒక అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడుగా చట్టం ప్రకారం ఆయన శిక్ష అనుభవించడం, ఆయన జైలుకి వెళ్ళాడు. చట్టం తన పని తాను చేసుకుపోవాల్సిందే. మరి అదే చట్టము, అదే రాజ్యాంగము, అదే శాసనము ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రిగా కూడా కేజ్రీవాల్ నిలిపింది. మరి ఆ చట్టము, ఆ శాసనము, ఆ రాజ్యాంగం కూడా తన పని తాను చేసుకెళ్ళాలి కదా. అంటే నిందితుడిగా కేజ్రీవాల్ అనుభవించడం ఎలా అనివార్యమో ముఖ్యమంత్రిగా ఆయన పనిచేయడం కూడా అనివార్యమే కదా. ఎందుకంటే ఇంతవరకు ఆయన కేసులు ఏది నిరూపణ కాలేదు, అవుతుందన్న గ్యారంటీ కూడా లేదు. మీరు ఇప్పుడు 6 నెలల్లో 7 ఏడాదో ఆయన జైల్లో పెడతారు. ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేయడు. ఢిల్లీ ప్రజలకు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేయడంలో ఒక పెద్ద అడ్డంకులు సృష్టించడం వరమవుతాం. ఆయన 7 ఏడాది తర్వాత 2 ఏళ్ల తర్వాత నిర్దోషం తేల్తాడు. ఈ పీరియడ్ ఆఫ్ అంటే ఢిల్లీ ప్రజలకు కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పనిచేయడంలో అడ్డంకి ఏర్పడ్డ ఈ కాల వ్యవధికి ఎవరు బాధ్యత వహించాలి? ఈ ప్రశ్న ఇప్పుడు కేజ్రీవాల్ నిర్ణయంతో ముందుకొస్తుంది, కేజ్రీవాల్ అరెస్టుతో ముందుకొస్తుంది. అందుకే కొన్ని దేశాల్లో ప్రెసిడెంట్లకు ఇమ్యూనిటీ ఉంటుంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ద గవర్నమెంట్, ప్రభుత్వ అధినేతగా ఉన్నంత కాలం ఎలాంటి విచారణ జరగదు. ఇప్పుడు గవర్నర్ను కోర్టులు మేము విచారించలేవని చెప్తున్నారు కదా పదవిలో ఉన్నంత కాలం.
సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిల్ని ఆ పదవిలో ఉన్నంత కాలం విచారించలేరు కదా. అలా మరి ముఖ్యమంత్రికి ఏమైనా ఇమ్యూనిటీ కల్పించాలా? మరి ముఖ్యమంత్రికి ఇమ్యూనిటీ కల్పిస్తే ముఖ్యమంత్రులు చెల్లరేగిపోయి అవినీతికి పాల్పడవచ్చు కదా. ఎందుకంటే 5 ఏళ్ళ దాకా మమ్మల్ని ఎవరేమీ చేయలేరని ఇలాంటి చర్చలు జరుగుతున్నాయి. అందువల్ల చట్టం ప్రకారం ఎవరైనా నేరము చేశారని ఆరోపణ గురైతే ఆ చట్టపరమైన ప్రక్రియ నిరాటంకంగా సాగాల్సిందే. అందుకే ముఖ్యమంత్రి అయినా కూడా ఇలా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. కానీ అదే సమయంలో ప్రజాస్వామిక ప్రక్రియ కూడా నిరాటంకంగా జరగాలి. కేజ్రీవాల్ కన్విక్ట్ అయి నేరం నిరూపితమై శిక్ష పడితే తప్ప అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించటానికి ఎలాంటి అడ్డంకులు కూడా ఉండకూడదు. బహుశా కోర్టులైనా ఈ డైలమాకు పరిష్కారం చెప్పాలి. చట్టం ఒకవైపు మాత్రమే తన పని తాను చేసుకెళ్ళాలి, మరోవైపు చేసుకెళ్ళకూడదు అని ఎలా చెలగలం? క్రిమినల్ జస్టిస్ సిస్టమ్కు ఎలా అడ్డంకులు ఉండకూడదో డెమోక్రటిక్ సిస్టమ్కు కూడా అడ్డంకులు ఉండకూడదు కదా. క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ముఖ్యమంత్రి అయినా సామాన్యుడైనా ఒకటే కావచ్చు. మరి డెమోక్రటిక్ సిస్టంలో కూడా ముఖ్యమంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడానికి అడ్డంకులు ఉండకూడదు కదా. అందువల్ల ఇవాళ కేసు విచారణ కొనసాగాల్సిందే. కేజ్రీవాల్ పైన ఉన్న ఆరోపణలు రుజువు కాయేదాకా విచారణ ప్రక్రియ జరగాల్సిందే. కానీ అదే సమయంలో ముఖ్యమంత్రిగా మరి కూడా పనిచేసే వెసులుబాటు కూడా ఉండాలి కదా. దానికి వయా మీడియా మార్గాలు ఉండవా? ఆయన హౌస్ అరెస్ట్ చేయొచ్చు, ఆయన అఫీషియల్ కార్యాలయాన్ని ప్రిజన్గా డిక్లేర్ చేయొచ్చు. ఇవేవి చేయకుండా ఆయనను ముఖ్యమంత్రిగా పనిచేయనియకుండా మేము ఈడీ కస్టడీలో జైల్లో పెడతామంటే మరి డెమోక్రటిక్ సిస్టమ్ ఏం కావాలి? చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని గర్వంగా చెప్పుకునే మనం ప్రజాస్వామిక పార్లమెంటరీ డెమోక్రసీ కూడా తన పని తాను చేసుకుంటూ పోవాలి కదా అనేది ఇప్పుడు ప్రశ్న.